సో మొత్తానికి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. చూస్తుంటే మనం ఇక్కడ యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లోను దాదాపు 5,000 మందికి పైగా అభిమానులు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం తర్వాత వస్తున్నటువంటి సినిమాలు కాబట్టి మనం గతంలో ఓజీ సినిమా కూడా చూసాం కాబట్టి ఓజీ సినిమా ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. సో భారీ అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తున్నారు. మార్చి 19వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మూవీ ప్రమోషన్స్ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. హైదరాబాద్ లో ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ యూసఫ్ గూడలో పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికైతే చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు. యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ వేదికగా ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ సినిమా ఈవెంట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరు అతిథులుగా వస్తున్నారు, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా అటెండ్ అవుతున్నారంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు చోటు చేసుకుంటాయి. సో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు ఏంటి అనే దానికి కూడా స్పష్టత ఎక్కడ మూవీ మేకర్స్ కానీ లేకపోతే సినిమా యూనిట్ కానీ అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ ఎక్కడ అధికారికంగా ప్రకటన చేయలేకపోయినా కూడా దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, రామ్ చరణ్ అలాగే వరుణ్ తేజ్ వీళ్ళంతా కూడా సాయి ధరమ్ తేజ్ వీళ్ళంతా కూడా ఈవెంట్ కి వస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో అభిమానులు కూడా పాసులు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే దాదాపు సాయంత్రం 6 గంటలకి ఏర్పాటు చేయడం ఈ ఈవెంట్ కి ఇప్పటి నుంచే కూడా ఇక్కడ ఫ్యాన్స్ అయితే గుమిగూడుతున్నారు. ఇప్పటికే మొత్తం పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. యూసఫ్ కూడా ఈవెంట్ జరుగుతున్నటువంటి ప్లేస్ అంతా కూడా ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు అయితే